2004 సంవత్సరంలో చర్చల తర్వాత విఫలమైతే ప్రభుత్వం దగ్గర మావోయిస్టుల ఏర్వేతకు ఒక పక్కా ప్రణాళిక ఉంది, ఒక వ్యూహం ఉంది. అయితే అటువంటి ప్రణాళిక కానీ వ్యూహం కానీ మావోయిస్టుల వద్ద లేకపోవడంతోనే తదితర పరిణామాలు జరిగాయంటారు. ఇప్పుడు జరిగిన పరిణామం కూడా అలాంటిదేనంటారా? మొత్తంగా సైనిక వ్యూహంలో కొన్ని పొరపాటు జరిగి ఉండొచ్చు. అంటే అంతమందితో రావడం అనేది, ఎక్కువ మంది ఎవరు చర్చలకు 2-3 మాత్రమే రాకుండా అంత జనంతో రావడం అనేది, వాళ్ళ వెంట వచ్చినటువంటి గన్మెన్లే అనుకోండి, వెంట వచ్చినటువంటి బలగమే అనుకోండి, కొత్త రిక్రూట్స్ కావడం అనేది, వాళ్ళ బయట వచ్చేటువంటి మంజీరా గెస్ట్ హౌస్ వాతావరణంలో తొందరగా ప్రలోభానికి గురి కావడం అనేది, ఇటువంటి లోపాలు జరిగి ఉండొచ్చు. కానీ ఇవేవి అమలు కావనేటువంటి విషయంలో కానీ, ఈ వ్యూహాన్ని అమలు చేసే విషయంలో కానీ వాళ్ళకి మీరు చెప్పిన దానికి స్పష్టంగా పొత్తూరు వెంకటేశ్వరరావు గారు వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడారు. శంకరన్, పొత్తూరు వెంకటేశ్వరరావు, కన్నబిరాన్, హరగోపాల్, ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి అక్కడ వెళ్ళి పార్టీ నాయకత్వంతో మాట్లాడారు. మొట్టమొదలు మహేష్ శ్యామ్తో మాట్లాడారు, 2 సార్లు రామకృష్ణ, అప్పారావు, పట్టి సుధాకర్ రెడ్డి వాళ్ళతో మాట్లాడారు. అడవిలో వెళ్ళి మాట్లాడారు, 2 సార్లు అడవిలో వెళ్ళి మాట్లాడారు. మాట్లాడినప్పుడు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అన్నది ఏంటంటే, వాళ్ళంతా చాలా గుడ్ మీనింగ్ పీపుల్, మంచి అవకాశం ఇది, 9 నెలలు మాత్రమే. బడుగు వర్గాల నుంచి వచ్చిన దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్గా ఉంటాడు, బడుగు వర్గాల నుంచి వచ్చిన పేర్వారం రాములు డీజీపీగా ఉంటాడు, ఇది అనుకూలమైన సమయం చర్చలకు అన్నాడు. అటువంటి భ్రమలు మాకు లేవండి. ఇది మనుషులు వ్యక్తులు నిర్ణయించేది కాదండి, ఇది వ్యవస్థ నిర్ణయించేది. ఇట్లా పలానా మంచి అయినా పలానా చెడ్డ అయినది కాదు. వన్స్ యు ఆర్ ఇన్ దట్ సిస్టమ్ యు ఆర్ దట్. మీరు ఆ సిస్టంలో ఉన్నారంటే మీరు దోపిడీదారులు. ఈ సిస్టమ్ బయట నేను ఉన్నానంటే ఈ దోపిడీ వ్యతిరేకంగా పోరాడేవాడిని. నేను వచ్చిన సామాజిక వర్గం వేరే కావచ్చు, దోపిడీ సామాజిక వర్గం కావచ్చు, కానీ నా చైతన్యం వల్ల నేను ఇవాళ కమ్యూనిస్ట్. నువ్వు వచ్చిన సామాజిక వర్గం అణగారిన వర్గం కావచ్చు, కానీ నీ చైతన్యం వల్ల నువ్వు పాలకపక్షం ఉన్నావు. యుద్ధం ఈ రెండింటి మధ్యన తప్ప, ఇది చైతన్యానికి సంబంధించిన యుద్ధం తప్ప, ఇది మీ సోషల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన యుద్ధం కాదు ఇది అని స్పష్టంగా చెప్పి, అయినా మీ మీది గౌరవంతో వస్తాం, ప్రజల ఆకాంక్షల మేరకు వస్తాం అని చర్చలకు వచ్చారు. కనుక వాళ్ళకి ఎన్నడూ భ్రమలు లేవు. అయితే మొదటిసారిగా పొలిటికల్గా దీన్ని వాడుకుందాం. దీన్ని మనం చాలా త్యాగం చేయాల్సి రావచ్చు, సైనికంగా మనం చాలా కోల్పోతాం కావచ్చు, నిర్మాణపరంగా మనం చాలా కోల్పోతాం. లెనిన్ ఒక మాట అంటాడు, ఎవ్రీ యాక్షన్ విల్ డిస్టర్బ్ ది ఆర్గనైజేషన్. ప్రతి చర్య ఒక నిర్మాణాన్ని భగ్నం చేస్తుంది. శాంతి చర్చల కోసం పోవడం అనేటువంటి ఒక చర్య పార్టీ నిర్మాణాన్ని దెబ్బతీయవచ్చు. అయినా సాక్రిఫైస్ చేయాలి. అసలు మనం ప్రజల కొరకు సాక్రిఫైస్ చేయడానికే కదా అసలు విప్లవాన్ని మొదలుపెట్టింది. నిన్నటిదాకా అడవిలో ఉండి పోరాడి ప్రాణాలు ఇచ్చడం కావచ్చు, ఇవాళ ప్రజలు మన నగరంలోకి వెళ్ళి ప్రభుత్వాలతో మాట్లాడడం అనేటువంటి ప్రోగ్రాం ఇచ్చారు. పోదాం, చచ్చిపోదాం. మనం పుట్టింది, పెరిగింది, బయలుదేరింది అంతా ప్రజల కొరకు అయినప్పుడు ప్రజలు ఏది కోరితే అది చేద్దాం. ప్రజలు ఇప్పుడు చర్చలు కావాలన్నారు, పోదాం అని వచ్చారు. కనుక వాళ్ళకి ఇవన్నీ ఇటువంటి నష్టాలు జరుగుతాయని తెలుసు. అయితే దీన్ని వాళ్ళకి ఇంతకంటే చాలా భిన్నమైన మహత్తరమైన ఉన్నది. అదేమిటంటే ప్రతి నష్టం ఒక రిట్రీట్, ప్రతి రిట్రీట్ ఒక విస్తరణ. జగిత్యాల జైత్రయాత్ర మొదలుపెట్టినప్పుడు జగిత్యాల అక్కడ పోలీస్ క్యాంపులు పెట్టి కల్లోలిత ప్రాంతాలు ప్రకటించి అప్పుడు విపరీతమైన ఎన్కౌంటర్ జరిగితే రిట్రీట్ కావాల్సి వచ్చింది. ఈ జగిత్యాల నుంచి రిట్రీట్ అయ్యే క్రమంలో ఇద్దరు నుంచి మొదలు కూడా అడవిలోకి రిట్రీట్ అయ్యారు. ఈ అడవిలోకి రిట్రీట్ అయ్యేదాన్ని ఒక వ్యూహంగా మార్చుకున్నారు. దండకారణ్య పర్స్పెక్టివ్ అనే పేరుతో ఒక వ్యూహంగా మార్చుకున్నారు. ఆ వ్యూహంలో దళాలుగా బస్తర్కి వెళదాం, దళాలుగా గడిచెరులోకి వెళదాం, ఆ ప్రాంతాలను విముక్తి ప్రాంతంగా మార్చుకుందాం, ఒక బేస్ ఏరియాగా మార్చుకుందాం అని ప్రోగ్రాం తీసుకున్నారు. కనుక ఒక దెబ్బ పడుతున్నదంటే వెనక్కి వేసేటువంటి అడుగు మళ్ళీ 2 అడుగులు ముందుకు వేయడానికి వేద్దామని లెనిన్ చెప్పినట్టుగా ప్రతి నిర్బంధం ఒక రిట్రీట్కు, ప్రతి రిట్రీట్ ఒక విస్తరణకు. ఇట్లా మీకు నల్లమల్లో పూర్తిగా నష్టం జరుగుతున్నప్పుడు, తెలంగాణ నుంచి మీరు దండకారణ్యానికి పోవాల్సి వచ్చినప్పుడు ఏఓబీని విస్తరించుకుందాం, దండకారణ్యాన్ని విస్తరించుకుందాం. అప్పటికే అంతకుముందు ఏర్పడ్డ సిపిఎంఎల్ పీపుల్స్ వార్ తోటి, సిపిఎంఎల్ పార్టీ యూనిటీ తోటి, మావోయిస్ట్ పార్టీ ఎంసీసీతో ఏర్పడ్డ దాంతో ఒక బలమైన 3 సాయుధ విప్లవ పార్టీల యొక్క ఒక ఐక్య మావోయిస్ట్ పార్టీ ఏర్పడ్డది. దానివల్ల ఏమైంది, జార్ఖండ్, జంగల్ మహల్ దాకా విస్తరించింది పార్టీ. ఇక్కడ కోల్పోయింది మనకు కనపడుతుంది, కానీ అక్కడ పొందింది మనకు కనపడడం లేదు. ఇది పీపుల్స్ వార్గానే ఉండి చర్చలు వచ్చి ఇక్కడ దెబ్బతింటే అయిపోయేది. కానీ అది మావోయిస్ట్ పార్టీగా మారి అది ఒరిస్సాకు, జార్ఖండ్కు, మొత్తం 12 రాష్ట్రాలకు విస్తరించింది. అందుకే మన్మోహన్ సింగ్ 2004లో ఇది అన్నిటికంటే పెద్ద ఇంటర్నల్ థ్రెట్ అన్నాడు, అంతర్గత శత్రువు అన్నాడు. నక్సల్స్ నుంచి మావోయిస్ట్ పార్టీగా మారింది అంటారు. అంటే అది ఎలా అంటారు? పీపుల్స్ వార్ నుంచి మొట్టమొదటి సిపిఎంఎల్ చారుబందాన్ని కోల్పోయింది. అది 72లోనే దెబ్బతిన్నది.
ఆ తర్వాత కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో సిపిఐఎంఎల్ సిఓసి ఏర్పడ్డది. అది షార్ట్ లివ్డ్. 1980లో సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ ఏర్పడ్డది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, గోవా, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాలతో పీపుల్స్ వార్ ఏర్పడ్డది. 90ల నాటికి అది బెంగాల్, బీహార్లో కూడా విస్తరించింది. 97 నాటికి 99 నాటికి సిపిఐఎంఎల్ పార్టీ యూనిటీ బెంగాల్, బీహార్, పంజాబ్ ఢిల్లీ ప్రాంతంలో ఉండే పార్టీతో యూనిట్ అయింది. 2004 నాటికి బీహార్, బెంగాల్ ప్రాంతంలో ఉండేటువంటి ఒరిస్సాల కొంత ప్రాంతంలో ఉండేటువంటి ఎంసీసీతో కలిసి 2004 సెప్టెంబర్ 21న సిపిఐ మావోయిస్ట్గా మారింది. కనుక మీరు నక్సలైట్లు అనేది మీరు అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు దాని పేరు సిపిఐ మావోయిస్ట్. మావోయిస్ట్ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా నక్సలైట్లుగా వర్తిస్తుంది అంటారు. మావోయిస్ట్ పార్టీలు లేని నక్సలైట్లు కూడా ఉన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అనండి, సిపిఐఎంఎల్ ఇతర పార్టీలు అనండి, అందరి జనరల్గా నక్సల్బరీ పంథాను అంగీకరించే వాళ్ళందరూ నక్సలైట్లే. ఒరిస్సా సార్ సాల్వా జుడూమ్ అనేది కూడా అంటుంటారు కదా. అది సాల్వా జుడూమేమో ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఆదివాసీ సమాజాన్నే రెండుగా చీల్చి వాళ్ళు సాల్వా జుడూమ్ అని అంటే గిరిజనులకే ఆయుధాలు ఇచ్చి ఈ మావోయిస్టుల మీదనే పురిగొల్పేయడం, దాదాపుగా ఒక సివిల్ వార్ క్రియేట్ చేయడం చేశారు. అది ఎక్కువ కాలం నడవలేదు. ఎక్కువ కాలం అంటే చాలా కాలమే నడిచింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత శిక్షణ లేనటువంటి, చదువు లేనటువంటి వాళ్ళకి మీరు తుపాకులు ఇచ్చి ఈ సమాజంలోనే, ఆదివాసీ సమాజంలోనే ఒక అంతర్యుద్ధాన్ని పురగొల్పుతున్నారు. దాని పేరు మార్చారు. సాల్వాజుడం పోయింది, కానీ వాళ్ళనే పోలీస్ కానిస్టేబులరీ అనే పేరుతోటి వాళ్ళందరినీ కూడా పీసీఓలుగా నియమించారు. వాళ్ళు దురంతాన్ని ఇప్పుడు చేస్తున్నారు. కోయ కమాండోస్ పేరుతోటి రకరకాల పేర్లతోటి వాళ్ళని ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళని ఎదుర్కొంటున్నారు. పార్టీ కానీ ఆదివాసులు కానీ ఎదుర్కొంటున్నారు. కల్కగిరి ఎన్కౌంటర్ జీపీఎస్ టెక్నాలజీ ద్వారానే జరిగిందని మీరు భావిస్తున్నారా? అవును, ఆ టెక్నాలజీ ద్వారా జరిగింది, ద్రోహం ద్వారానే జరిగింది. అట్లా అందరూ ద్రోహం చేసిన వ్యక్తి ఎవరో పార్టీకి తప్పకుండా తెలిసే ఉంటుంది. వాళ్ళు ఒక ద్రోహం అని చెప్పింది పార్టీకి తప్పకుండా తెలిసే ఉంటుంది. అంటే మీ వరకు ఏమైనా సమాచారం వచ్చిందంటారా? నాకు ఆ సమాచారం ఏం లేదు. ఇప్పుడైతే గాయపడి ఆర్కే వాళ్ళ అదుపులో లేడని స్పష్టంగా చెప్పింది కాబట్టి కాసేపటికి వాళ్ళ మాటకు ఇది ఇచ్చినా కానీ ఆ 3 వైపులు నీళ్లు, ఒకవైపు భూమి ఉండేటువంటి ప్రాంతంలో బయటికి వెళ్ళలేని స్థితిలో